హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాను ఫోర్ వ్లాగ్స్. ఈరోజు మేమైతే కచ్చేరాస్తే ఈకోలాజికల్ పార్క్ వెళ్దామని అనుకుంటున్నాము. నేను ఇంకా చిరు బయలుదేరాము. రండి చూద్దాం ఎలా ఉండబోతుందో. ఈ పార్క్ అయితే మనకు అన్నారం విలేజ్లో లొకేటెడ్ అయి ఉంటుందన్నమాట. హైదరాబాద్ నుండి అయితే మనకు జస్ట్ 25 to 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ పార్క్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది మనం రెగ్యులర్గా చూసే జూ పార్క్ లాంటిది కాదనమాట. ఇక్కడ వివిధ రకాల జంతువులను, పక్షులను కేవలం దూరం నుండి చూడడమే కాకుండా వాటిని స్వయంగా టచ్ చేయొచ్చు అనమాట. వాటికి ఫుడ్ కూడా పెట్టవచ్చును. ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా మీకు కావాల్సినంతసేపు వాటితో టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. చాలా చాలా థ్రిల్గా ఉంటుంది. మైండ్ కూడా చాలా రిలాక్సేషన్గా ఉంటుందన్నమాట. సో రండి చూద్దాం మరి ఎలా ఉండబోతుందో. సిటీస్లో, టౌన్స్లో ఉండే పిల్లలకైతే మనము ప్రకృతిని, పల్లెటూరి వాతావరణము పరిచయం చేయడానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మేము ఎంటర్ అయిన తర్వాత కార్ పార్కింగ్ అనేది చేసి లోపలికి బయలుదేరాము. కార్ పార్కింగ్ ఫీ అయితే ఏం తీసుకోవట్లేదు. సో ఇప్పుడే మేము ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. ఎంటర్ అవ్వగానే మనకు ముందు ఈ బోర్డు ఉంటుంది. ఈ పార్క్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఈ బోర్డు మీద మెన్షన్ చేశారు. ఒకసారి చూడండి. సో మేమైతే టికెట్ తీసుకొని ఈ విధంగా ముందుకు బయలుదేరాము. ఇదే మనకి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో పోగానే మాకు డక్స్ అనేటివి ఏర్పాటు చేశారు. ప్రజెంట్ డక్స్ అయితే మనకు రిలాక్సేషన్ మోడ్లో ఉన్నాయి. ఎందుకంటే ఎండ విపరీతంగా ఉంది కాబట్టి. సో ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ అవి ఫ్రీగా మూవ్ అవుతాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ప్రజెంట్ ఎండ ఉందని చెప్పేసి అవి రిలాక్సేషన్ మోడ్లో ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో మేము అలా ముందుకు బయలుదేరితే ఇక్కడ మనకు తాబేళ్ళు అనేటివి కనిపించాయి. వాటితో మేము కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. చూడండి, మీకు కూడా చూపిస్తాను. సో ఈ తాబేళ్ళ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి మనకు 70 to 100 years వరకు ఉంటుందని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ బోర్డు పైన ఉన్నాయి. చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను. సో ఈ విధంగా మేము లోపలికి బయలుదేరగానే యాక్వేరియం అనేది ఏర్పాటు చేస్తారు ఇక్కడ. ఈ యాక్వేరియంలో మనకు కనిపించే ఫిషెస్ వచ్చేసి మనకు పిరానా ఫిషెస్ అంటాయి. చాలా చాలా యాక్టివ్గా ఉన్నాయి ఈ ఫిషెస్. ప్రజెంట్ అయితే నేను వీటికి ఫుడ్ పెట్టబోతున్నాను. చూడండి అవి ఎంత యాక్టివ్గా ఉన్నాయో. ఇన్ సెకండ్లో వచ్చేసి ఫుడ్ తినేసి వెళ్ళిపోతున్నాయి. సో ఇవి మనకు వైల్డ్ ఫిషెస్ అంటాయి. సో ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్నటువంటి క్యాట్ వచ్చేసి పర్షియన్ బ్రీడ్ అనమాట. నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి బ్రీడ్ అనమాట ఇది. సో అందుకే నేను కొద్దిసేపు ఈ క్యాట్తో స్పెండ్ చేశాను. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో ప్రజెంట్ అయితే మనం బర్డ్స్ కేజ్లోకి వెళ్దాం రండి. ఇదైతే మనకు లైక్ ఫారెస్ట్ లాగా అయితే ఏర్పాటు చేశారు. ఇందులో మనకైతే బర్డ్స్ అనేది ఫ్రీగా వదిలేశారనమాట. అండ్ వాళ్ళే మనకు స్వయంగా ఫుడ్ ఇస్తున్నారు. ఆ ఫుడ్ వచ్చేసి అవి బర్డ్స్ వచ్చేసి తినేసి మనతో స్పెండ్ చేసి వెళ్తున్నాయి. సో చాలా చాలా థ్రిల్గా ఉందన్నమాట. సో చాలాసేపు నేను ఇక్కడ స్పెండ్ చేశాను. చాలా బర్డ్స్ అనేవి నా దగ్గరికి వచ్చాయన్నమాట. ప్రజెంట్ నా దగ్గర ఉన్నటువంటి బర్డ్ వచ్చేసి మకావో బ్రీడ్ అనమాట. ఈ బర్డ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇది సైజులో చాలా హెవీగా ఉంటుంది. దీని యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి ఆల్మోస్ట్ 50 years వరకు ఉంటుంది. సో నేను దీంతో చాలా చాలా టైం స్పెండ్ చేశాను. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సో ఇది చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది మనతోటి. సో చూడండి ఎంత బాగుందో. నాకైతే ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ పెట్ అనమాట.
అండ్ ఇక్కడ మనకు చిన్న పాండ్ లాంటిది ఏర్పాటు చేశారు. నేను కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేశాను. ఇందులో చాలా రకాల ఫిషెస్ అనేటివి ఉన్నాయన్నమాట. సో చూడండి, మీకు కూడా చూపిస్తాను. ఆల్మోస్ట్ ఎట్ ఏ టైం ఒక 50 మెంబర్స్ కూర్చునే విధంగా ఈ పాండ్ అనేది ఏర్పాటు చేశారు. చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి ఇందులో చూడండి. ఎట్ ఏ టైం మనకు ఒక 50 మెంబర్స్ అయితే కూర్చొని టైం స్పెండ్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. చాలా పెద్దగా ఏర్పాటు చేశారు చూడండి. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ బోర్డ్ పైన ఇచ్చారు చూడండి, చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే మనము ఈము బర్డ్ దగ్గర ఉన్నాము. ఈ బర్డ్స్ అయితే మనకు ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉంటాయని చెప్పేసి అంటున్నారు. సో చాలా హైట్ ఉన్నాయి ఈ బర్డ్స్ వచ్చేసి. నేను కొద్దిసేపు వీటితో స్పెండ్ చేసి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ర్యాబిట్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో వీటితో కూడా నేను కొద్దిసేపు టైం స్పెండ్ చేశాను. సో చాలా యాక్టివ్గా ఉన్నాయి ఈ ర్యాబిట్స్. ఇలా కొద్దిసేపు ర్యాబిట్స్ తోటి స్పెండ్ చేసిన తర్వాత ముందుకు వెళ్ళాను. స్నేక్స్ ఉండే ఏరియాకి వెళ్ళాను అనమాట. సో రండి చూద్దాం. Called red tail boa. You can observe they have a red tail structure. When the sunlight falling on the tail, it's going to bright. Okay. And that's why they have named as red tail boa. And they are from boa's family. Boa's And family. they have a specialty like they don't hatch eggs above. Direct babies. Okay. ప్రజెంట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ స్నేక్ గురించి అనమాట. ప్రజెంట్ అయితే అది రెస్ట్ తీసుకుంటుంది. సో ఇలా కొద్ది దూరం వెళ్ళాక మనకు ఇంకో స్నేక్ అనేది చూద్దాం రండి. And they can grow up to 5 feet only. And that's a rare moth in the ball python. Otherwise, you've seen the enclosure, we have an enclosure in the turtle side, the yellow ball python we have, right? Yes. But that's a rare moth. They are called blue-eyed looking snake because when they grow up to in 7 or 8 years, you will see a little bit bluish in the eyes, right? Right. Only little bit only, like a feather type. Okay. But when it grow up to 7 or 8 years, her eyes will be fully blue. Okay. Yeah. Present This python can grow up to 5 feet. And And you know, this python can eat by surviving twice in a year. twice in a year. Yeah. Only twice in a year. They can eat twice in a year, they can survive. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే నా లైఫ్లో కూడా ఎప్పుడు అనుకోలేదు స్నేక్స్ను స్వయంగా పట్టుకుంటానని చెప్పేసి. ఈ పార్క్లో అయితే నేను ఆల్మోస్ట్ 3 to 4 స్నేక్స్ అయితే పట్టుకున్నాను. అందులో బిగ్గెస్ట్ స్నేక్ అయితే ఇదే అనమాట. ఈ స్నేక్ అయితే చాలా ప్యూర్ వైట్ కలర్లో ఉంది. నేనైతే బయట కూడా ఎప్పుడైతే అసలు ఎక్కడ చూడలేదు ఈ స్నేక్ని ఇంతవరకు. అండ్ ఈ స్నేక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇయర్లీ మనకు 2 times మాత్రమే ఫుడ్ తీసుకుంటుందంట. అండ్ వెరీ ఫ్రెండ్లీ స్నేక్ అంటే ఇది మనకు. సో ఇది ఇంకో స్నేక్ గైస్, ఇది కూడా మనకు ఇయర్లీ 2 times ఫుడ్ తీసుకుంటుందంట. అండ్ ఫ్రెండ్లీ స్నేక్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇది మనకు ఎలాంటి బైట్ చేయదని చెప్పేసి అంటున్నారు. చాలా లావుగా ఉంది, చూడడానికి అనకొండ లాగా ఉంది స్నేక్ ఇది. సో ఇప్పుడు మన ముందున్నటువంటి బ్రీడ్ వచ్చేసి ఇగ్వానా అని చెప్పేసి అంటున్నారు. ఈ ఇగ్వానా స్పెషాలిటీ ఏంటంటే అది హైట్ పెరగకుండా కంట్రోల్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుందంట. చూడండి అది ఎంత పెద్దగా ఉందో. సో ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అయితే ప్రతి యానిమల్ గురించి, బర్డ్ గురించి నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇది గైస్ టుడే వ్లాగ్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.